మీడియా మిత్రులకు ఆ విధంగా ప్రేక్షకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో మాకు 2014-15 నుంచి మాకు పరిచయం. 2014లో ఓలా ఊబర్ కంపెనీలు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడ్డాం. ఆ కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత కార్మికుల రక్తాలను పిండి పిప్పి చేసి తాగుతుంటే, డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మాకు ఎక్కడ దిక్కు లేక మాకు నాయకుడు ఎవరు అప్పుడు దొరికినటువంటి ఆనిముత్యము దొరికినటువంటి మాకు పరిచయమైనటువంటి వ్యక్తి నాయకుడు నవీన్ యాదవ్ గారు. అప్పటికి నవీన్ యాదవ్ గారు ఒక రాజకీయ కార్యకర్త లెక్క, రాజకీయ నాయకుల లెక్క ఉన్నాడు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే పోస్టులు కానీ ఎక్కడ లేడు. మా యొక్క సమస్యల మీద వచ్చి అన్న మాకు సమస్యలు ఉన్నాయి అని అంటే, అన్న మీకు ఒక మనిషికి వెన్నుముక ఎంత ఇంపార్టెంటో మీకు అండదండగా నేను ఉంటా, ఒక బ్యాక్ బోన్ లెక్క నేను ఉంటా అనేసి మా డ్రైవర్లందరికీ కూడా ఒక బ్యాక్ బోన్ లెక్క ఉండి అహర్నిశలు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు కలవాలన్నా, అన్న పలానా పోలీస్ స్టేషన్లోకి కేసు అయిందంటే కూడా అక్కడికి రావటము, లేదంటే ఫోన్లో సమస్య పరిష్కారం చేసి మా అందరికీ కూడా అండదండగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మేము అన్నకు సపోర్ట్ చేయడానికి మేము అందరం కూడా వచ్చాము. అంటే ప్రస్తుతం ఈ 6 గ్యారెంటీలో ఫ్రీ బస్ అనేది వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఎంతో నష్టం జరిగిందనేది బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శనాత్మకంగా విమర్శలు చేస్తున్నారు. ఆ సమయంలో మీకు నవీన్ గారు మీకు ఏ విధంగా అంటున్నారు? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే మేడం, మరి మీడియా ముఖంగా మాట చెప్పొచ్చో చెప్పరాదు నాకైతే తెలియదు. ఈ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అనే నాయకులు ఏ ముఖం పెట్టుకొని కార్మికులు ఓట్లు అడుగుతున్నారని అడుగుతా ఉన్నాను. వాళ్ళకి ఏ ముఖం ఉన్నది? 9.5-10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలి ప్రభుత్వం పరిపాలించి డ్రైవర్లను కానీ కార్మికులను కానీ గడప దొక్కనియనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు టీఆర్ఎస్ ఓటేయండి కార్మికులు అంటే ఏ ముఖం ఉన్నది అసలు? ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ యాద రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా వాళ్ళని నిలదీయాలి, కళ్ళ పెట్టి అడగాలి. అయ్యా మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక డ్రైవర్కి ఏం న్యాయం చేశారు? ఒక డ్రైవర్ సంక్షేమ పథకం చేశారా? ఎలాంటిది? ఒక మంత్రితోటి అపాయింట్మెంట్ ఇచ్చారా? ఈ ఓలా ఊబర్ అనే కంపెనీలకు మీరు ఎందుకు స్వాగతం పలికారు? ఎందుకు మీరు సపోర్ట్ చేశారు? ఒక విషయం చెప్తాం మేడం, ఉబేర్ కంపెనీ వచ్చిన తర్వాత ఉబేర్ బైక్లు లాంచ్ చేస్తున్నారు. ఆ ఉబేర్ బైక్ల వల్ల ఎంటైర్ హైదరాబాద్ డ్రైవర్లందరికీ కూడా అన్యాయం జరుగుతుంది, దాన్ని ఓపెన్ చేయొద్దని ఉబేర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తే, దాదాపు 1000 మందితో మేము ధర్నా చేస్తే, ఇదే కేటీఆర్ అప్పుడు ఐటీ శాఖ మంత్రి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రగతి భవన్ హెల్మెట్ పెట్టుకొని ఉబర్ బైక్ మీద ప్రగతి భవన్ లాంచ్ చేసాడు. వీళ్ళ ఎలా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి, వీళ్ళ కార్మికుల గురించి మాట్లాడేది ఏ లెక్క ప్రకారంగా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క డ్రైవర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ మీరు అడగండి, ఎందుకు మాకు అప్పుడు అన్యాయం చేశావు, ఎందుకు ఆ రోజు మాకు పట్టించుకోలేదు అంటే? పదవి పోయిన తర్వాత కార్మికులు గుర్తుకొచ్చారా? పదవి పోయిన తర్వాత నీకు సామాన్య ప్రజలు గుర్తుకొచ్చారా? ఈరోజు మీకు పేదలు గుర్తుకొచ్చారా? అయ్యాల ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కూడా నువ్వు అడుగు పెట్టనీయలేదే, కలుస్తామని అంటే రానియలేదే. డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నానంటే లెక్క చేయకుండా పోయినావు ఆ రోజు. ఈ రోజు ఆటోలో మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నావు? సిగ్గుండక్కర్లా? తెలంగాణ రాష్ట్రం 1,00,000 మంది ఉన్నారు హైదరాబాద్ లో డ్రైవర్లు, నాడైనా నువ్వు పలకరించినావా? అంటే అదే అంటారు, అధికారం ఒక లెక్క, అధికారం లేకపోతే ఒక లెక్క. బై ఎలక్షన్లు వచ్చాయి, ఆటో బాట పట్టినావు, డ్రైవర్లు అంటున్నావు, కార్మికులు అంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు కార్మికులు ఆటో కార్మికులతోనే ఆటో డ్రైవర్లకి ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తున్నారు? మాకు ఇది కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఖచ్చితమైన ఉపాధి అనేది ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు? ఒకటి మేడం, 2014 కంటే ముందు కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ లో ఆటోలకు పర్మిట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఊబర్, ఓలా మేము తీసుకొచ్చి ఇంకా ప్రయాణికులు కానీ మేము ప్రయాణం కానీ అటు వారికి వారి యొక్క డైలీ జీవనోపాధికి ఇంకా ఎక్కువగా తోడ్పడుతున్నాం అనేసి అయితే అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? క్వశ్చన్ వేశారు మేడం. ఇప్పుడు నాణానికి ఒకవైపు చూడకూడదు, నాణానికి 2 వైపులు చూడాలని అంటారు. ఏదైనా గవర్నమెంట్ చేసినటువంటి పాడు పని ఏమైనా ఉన్నదంటే ఓలా ఊబర్ కంపెనీలను పెంచి పోషించడమే. ప్రజలకు ప్యాసింజర్లకి ఫ్రీ అవుతుంది అని చెప్పుకుంటూ ఈరోజు దాదాపు 50 నుంచి 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మేడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పుస్తకాలు అమ్ముకున్నారు, బంగారం బ్యాంకులలో పెట్టుకున్నారు, అప్పుల పాలైనారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి?
కార్పొరేట్ కంపెనీల దగ్గర కమిషన్ల కోసం వాళ్ళ వాటాల కోసం వాటిని పెంచి పోషించుకుంటూ ఒక ఏమంటే కత్తికి తేనె పోషిని ప్రచారం చేసావా తప్ప ఇక్కడ కార్మికులను నట్టేట ముంచినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదా అని అంటే ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్.